అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. పర్సనల్ లైఫ్ మాట్లాడుకుందాం అండి. చెప్పండి. సో ఎవరు అనుపమ ఎక్కడి నుంచి వచ్చారు? ఐ మీన్ లైక్ ఏ ఊరు, అసలు ఏం చేస్తుండే మీరు? సినిమాల మీద మీకు ప్యాషన్ ఎట్లా కుదిరింది? అసలు ఎట్లా వచ్చింది ఏంటి అసలు ఒకసారి? అనుపమ అంటే అనుపమనే, అనుపమ స్వాతి నా పూర్తి పేరు. అబ్బా, మాకు తెలియదు. స్టార్టింగ్ నేనే అదే క్వశ్చన్ అడిగినా, మళ్ళీ అదే చెప్తుందా? పర్సనల్ అన్నారు కాబట్టి అన్ని తీయాలి. సరే చెప్పండి. సో అనుపమ స్వాతి అండ్ నేను పుట్టింది తణుకు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అండ్ నేను 6th క్లాస్ వరకు తణుకులో ఉన్నాను. అండ్ వీఆర్ సెటిలర్స్. మేము 7th నుంచి ఇక్కడికి వచ్చేసాము. అండ్ దెన్ నా ఇంటర్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. ఇంటర్మీడియట్ పెళ్లి చేసుకున్నారా? ఓకే. సో ఇంటర్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. అండ్ దెన్ నేను చదువుతూ జాబ్ చేశాను. నా మ్యారేజ్ అయిన 3 daysకే నేను జాబ్లో జాయిన్ అయ్యాను. సో ఎందుకట్లా మ్యారేజ్ అయినాక 3 రోజులకు జాబ్ లో జాయిన్ అవుతాడా? ఉంటాయి అంటే గుడికి పోతారు, ఇవన్నీ ఉంటాయి కదా. లవ్ మ్యారేజ్. సో అచ్చా, ఓకే. లవ్ అంటే ఎట్లా? జంప్ జిలానీ మ్యారేజ్ కాదు. ఓకే, ఇంట్లో ఒప్పించుకొని చేసుకున్నాం. అవును, ఒప్పించి చేసుకున్న ట్రెడిషన్స్ అన్ని ఉంటాయి కదా. ట్రెడిషన్స్ రాత్రిలే 3 ఉంటాయి, మళ్ళా 3 దినాలకి జాబ్ ఎట్లా? అంటే నాకు 3 దినాలకి జాబ్ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. అండ్ దెన్ నా ప్రాసెస్ అంతా చేసుకుని August 10th నా మ్యారేజ్ అయింది. August 16th నేను జాబ్లో జాయిన్ అయ్యాను. ఐసిఐసిఐ బ్యాంక్ ఏస్ట్రో నగర్ బ్రాంచ్లో జాయిన్ అయ్యాను. సో దట్స్ మై, అంటే అందులో డిగ్రీ ఫస్ట్ ఇయర్ పర్సూయింగ్ చేసుకుంటూ నేను జాయిన్ అయ్యాను అనమాట. సో అలా చదువుకుంటూ జాబ్ చేశాను. బ్యాంకింగ్ తర్వాత ఇంజనీరింగ్ కంపెనీలో. ఇంటర్మీడియట్ కి బ్యాంకింగ్ జాబ్ వచ్చేసిరా? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోగానే డిగ్రీ పర్సూయింగ్ మీద మనం చేసుకోవచ్చు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఉంటే కనుక వీ కెన్ డూ. అండ్ మోర్ ఓవర్ నేను నా సర్టిఫికెట్స్ పెట్టాను, పర్సూయింగ్ సర్టిఫికెట్స్, వేర్ ఐఎమ్ స్టడీయింగ్ మై డిగ్రీ ఫస్ట్ ఇయర్ అని చెప్పి. సో కరెస్పాండెన్స్ చేసుకుంటూ చదువుకున్నాను. సో నాకు అలా వచ్చింది, చేశాను. అండ్ దెన్ ఐ వర్క్ ఫర్ ఇంజనీరింగ్ సెక్టర్ as an administrative manager, and then I work for an automobile industry as a customer service manager. సో మధ్యలో ఒక బ్రేక్ తీసుకోవడం జరిగింది ఆటోమొబైల్ ఇండస్ట్రీ తర్వాత. సో ఆ గ్యాప్లో నాకు ఇంకా ఇంట్లో 1 monthకే నేను ఇంకా బోర్ కొట్టేసింది, నాకు అవ్వలేదు. అంటే నాకు అలవాటు ఉంది జాబ్, వర్కింగ్, ఈ ప్రొఫెషన్ నాకు వర్కింగ్ అంతా ఉండి నేను కూర్చోలేకపోయాను. ఆ బ్రేక్ కూడా నాకు హెల్త్ బాగోక తీసుకున్నా. సో సివియర్ హెల్త్ ఇష్యూనా? కొంచెం గైనిక్ ప్రాబ్లం ఉండింది, బట్ దట్స్ ఓకే, ఫైన్. దాని తర్వాత బ్రేక్ తీసుకున్నాక నేనేమనుకున్నాను అంటే స్ట్రెస్ ఎక్కువ లేకుండా ఉండే జాబ్ చూసుకుందాం. ఎందుకంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ కస్టమర్ సర్వీస్ మేనేజర్ చాలా స్ట్రెస్ రిలేటెడ్ జాబ్ ఉంటుంది. అందరు కస్టమర్లతో మాట్లాడాలి. అయితే మీకు ఎక్కడ పోయినా కానీ కస్టమర్లే ఉన్నట్టు. 7 చేపల సినిమాలో కూడా మీరు మొత్తం కస్టమర్లు సేఫ్టీ అది తెచ్చుకుంటారా అన్నట్టు. అది కూడా కస్టమర్ సర్వీసే. ఇక్కడ గిట్లా మీరు కస్టమర్ మరి ఇంతమంది కస్టమర్లు బాగానే ఉన్నారు మేడం మీకు. అది మీరు చెప్తున్నారు, నాకు తెలియదండి. అంటే ఇగో మీరు చెప్పిన దాని ప్రకారం నేను ఇదే అది ఇగో మైండ్ సెట్. అందుకే ఇందకే చెప్పండి మీ గురించి, తర్వాత మనం మాట్లాడుకుందాం. మీ గురించి, మీ కస్టమర్ల గురించి తర్వాత మాట్లాడదాం. నా కస్టమర్ లేరు, మీరు చెప్తేనే తెలుస్తుంది. చెప్పండి. సో అందులో చాలా స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది. సో ఐ థాట్ ఏదైనా మంచి స్ట్రెస్ రిలేటెడ్ లేకుండా మంచి అడ్మినిస్ట్రేషన్ వర్క్ అలాంటివి చూసుకుందామని అనుకున్నాను. సో అప్లోడెడ్ మై రెజ్యూమే ఇన్ నౌకరీ. సో అక్కడ నుంచి నాకు ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ నుంచి కాల్ వచ్చింది. నాకు కాల్ వచ్చేంత వరకు, కాల్ వచ్చినాక కూడా నాకు తెలియదు దే రిక్వైర్డ్ అన్ పర్సనల్ అసిస్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అండ్ ఆఫీస్ థింగ్స్ అండ్ లైజనింగ్ విత్ గవర్నమెంట్ బాడీస్ అన్ని. సో ఆల్రెడీ నేను ఇంజనీరింగ్ సెక్టర్లో చేసేటప్పుడు ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ అండ్ ఇలాంటివన్నీ దాని మీద నేను చూసుకునేదాన్ని. ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ 9 sites ఆఫ్ కన్స్ట్రక్షన్ థింగ్స్. వీఆర్ ఇన్ టు బాయిలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బాయిలర్ డ్రమ్స్ ఇంజనీరింగ్ కంపెనీలో. సో ఇంజనీరింగ్ కంపెనీలో ఎల్ఎన్టీ వాళ్ళతో, ఎన్టీపీసీ వాళ్ళతోని. సో అక్కడ ప్రాజెక్ట్లో ఏదైనా యాక్సిడెంట్ అయితే, సో మాకు ఒక కంపెనీ లాయర్ ఉంటారు, కంపెనీ లాయర్ దగ్గర ఐ యూస్ టు డీల్ విత్ ఆల్ దోస్ థింగ్స్, అంటే ఇష్యూస్ అన్ని డీల్ చేసుకునేదాన్ని. సో ఐ నో హౌ టు లైజాన్ విత్ ద గవర్నమెంట్ బాడీస్ అండ్ ఆన్ ఇష్యూస్, ప్రాజెక్ట్ ఇష్యూస్ అని.
సో ఇదే ఎక్స్పీరియన్స్ నేను పెట్టుకుని ఉన్నాను. సో ఈ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే నాకు ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ నుంచి కాల్ వచ్చింది, ఇలా మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ అంటే సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్. ఎగ్జాక్ట్లీ. బట్ నాకు తెలియదు, వెళ్ళేంత వరకు కూడా నాకు తెలియదు సో అండ్ సో పర్సన్ అని చెప్పి తెలియదు అసలు. నేను అడిగినట్టే అడిగి ఉంటాను. ఎగ్జాక్ట్లీ, నాకు అసలు తెలియదు వెళ్ళేంత వరకు. నాకు జాబ్ ఆఫర్ వచ్చింది, నేను వెళ్ళడం తప్ప నాకు ఏంటి అనే క్వశ్చన్ నేను రేజ్ చేయలేదు. సో వెళ్ళాక అక్కడ వాతావరణం అదంతా అంటే అవార్డ్ విన్నింగ్ అవార్డ్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. ఏంటి కొంచెం డిఫరెంట్గా ఉంది అంతా అని చెప్పి అనుకున్నాను తప్ప నేను అప్పటికే నా తర్వాత ఒక 15 to 20 మెంబర్స్ మధ్యలో ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ సడన్గా ఆ రోజు ప్రకాష్ రాజ్ గారు రావడం జరిగింది. అప్పటి వరకు నేను సినిమా వాళ్ళని ఎవరిని చూడలేదు, అసలు తెలియదు సినిమా వాళ్ళు బయట ఎలా ఉంటారు ఏంటి అనేది తెలియదు. సో ఆయనను చూసాను ఫస్ట్. చూడంగానే టు బీ ఆనెస్ట్ ఒక 2 seconds బ్లాక్ అయిపోయాను నేను. ఏంటి నిజమేనా ఈయననేనా అనుకుని. నేను కూడా బేసిక్ గా సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినందుకు. ఇందాక మీరు లోపలికి స్టూడియోలోకి ఎంటర్ అయ్యేటప్పుడు షెట్ అనుపమ స్వాతి నేను టిక్ టాక్ లో అలా ఉండేవారు, ఇప్పుడు ఏంటి అసలు ఇంత అందంగా ఉన్నారు మేము టిక్ టాక్ లో తక్కువ అని చెప్పి నేను కూడా చూడంగానే అందుకే మీరు టైడ్ వాడారు, నేను వాడట్లేదు, అంతే తేడా. నేను టైర్ పడతాను చెప్పలేదు, మీరు అవాక్ అయ్యారు కదా. అంటే అలా సడన్ గా అలా చూడంగానే ఆస్ట్రాక్ అంటారు కదా, అలా ఓ వావ్ అన్నట్టు. అలా నేను కూడా అంటే ఇందాక ఆ సీన్ ఎందుకు రీకాల్ చేసుకున్నాను అంటే ఇందాక మీరు అన్నారు కదా, సో దానికోసం నాకు సడన్ గా అది గుర్తొచ్చింది. సో సారీ చెప్పండి. సో అక్కడ అందులో ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ నన్నే తీసుకున్నారు. వాళ్ళ బావగారు లారెన్స్ గారు అని ఉంటారు. ఫస్ట్ ఆయన ఇంటర్వ్యూ చేశాక సెకండ్ ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి వెళ్ళాను. వస్తుందో రాదో అనే ఎక్స్పెక్టేషన్స్లో అయితే వెళ్ళాను, మాట్లాడాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆయనతో ఒక సెల్ఫీ ఆడి తీసుకున్నాను. దట్స్ మై ఫస్ట్ సెల్ఫీ నా జీవితంలో. అసలు నేను ఎవరితోనూ సెల్ఫీ దిగను, నార్మల్గా ఇంట్లో వాళ్ళతో తప్ప బయట వాళ్ళతో సెల్ఫీస్ నేను దిగను. అది ఒక సినిమా స్టార్తోని దిగడం అనే సెల్ఫీ ఈజ్ మై లైఫ్లోనే ఫస్ట్ టైం. సో ప్రకాష్ రాజ్ గారితోనే ఫస్ట్ సెల్ఫీ. సో మేబీ ఆయననే లక్కీ ఏమో, నాకు ఆయన వల్లనే నేను ఇలా నా జీవితం ఇలా వచ్చిందేమో. మీరు ఎప్పుడైనా యాంకర్స్ తో సెల్ఫీ దిగారా? లేదండి. నేనే ఫస్ట్ ఇప్పుడు దిగుతాను, దిగిన తర్వాత నేను లక్కీ అవుతానేమో. చెప్పండి, మీరు లక్కీ అవడానికి నాతో దిగుతున్నాం, నేను లక్కీ అవ్వద్దా? లక్కీ కదా, స్టార్ కదా. అబ్బో. చెప్పండి. సో ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ చేస్తారు, ఇంకెవరిని కూడా ఇంటర్వ్యూ చేయలేదు. నేనే ఫస్ట్, నేనే లాస్ట్. అండ్ తర్వాత తెలిసి వచ్చింది ఏంటి అంటే దాని గురించి నన్ను తీసుకోలేదు. నేను బుద్ధుడు ప్రింట్ ఉండే కుర్తీ వేసుకుని వెళ్ళాను. ఆయనకి బుద్ధుడు అంటే చాలా ఇష్టం ప్రకాష్ రాజ్ సార్కి. ఈవెన్ వాళ్ళ ఆఫీస్లో కూడా మనము ఊర్లో గొల్లం అని అంటారు చూడండి, గొల్లం అంటే తొట్లో నీళ్లు పోసుకునేదాన్ని అంటారు. అందులో ఎక్వేరియం లాగా చేసి అందులో బుద్ధుడిని పెట్టారు. అసలు ఎక్వేరియం అంటే క్రియేటివిటీగా. సో ఆయనకి నేచర్ అన్న అలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. ఇట్స్ వెరీ నేచర్ లవర్ ఆయన. సో అప్పుడు తెలిసిన ఈయనకి ఇంత ఇష్టమా అని. బట్ నిజంగా ఇప్పుడు ఆ కుర్తీ కూడా వేసుకోకుండా అలా పెట్టుకున్న ఆయన గుర్తుగా, ఎందుకంటే అరే నా ఫస్ట్ ఇది కదా అని చెప్పి. సో ప్రకాష్ రాజ్ సార్ తో మీటింగ్ కదా అని చెప్పి ఫస్ట్ ఇది కదా అది కదా కాదు, ప్రకాష్ రాజ్ సార్ తో మీటింగ్. జాబ్ కొత్త కాదు, అప్పటికి ఇంటర్వ్యూలు కొత్త కాదు. ఆయనతో కొత్త అనేది ఒక సినిమా స్టార్, అది ఇంటర్వ్యూ, దట్టు ఒక సెల్ఫీ. అది కూడా కాకుండా అన్నిటికీ మించి అందరినీ పంపించేసి ఇంకా నన్ను ఒక్కదానే సెలెక్ట్ చేసుకున్నారు, ఇంకెవరిని చేయలేదు ఇంటర్వ్యూ నాతో మాట్లాడాక. పాపం వాళ్ళు ఎంత తిట్టుకొని ఉంటారు కదా, నాకు తెలియదు అది. బట్ ఆ రోజు పడ్డ ఆనందము ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్. ఇది ఎంత వరకు న్యాయం అబ్బా. పాపం వాళ్ళేమో అంతగానో అసలు ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయకుండా వాళ్ళు అట్లా నారాజా ఇంట్లోకి వెళ్ళిపోయారు. మీరేమో పోయిరు, సెల్ఫీ దిగిరు, సెలెక్ట్ అయ్యారు, బుద్ధుతో ఇంప్రెస్ చేసిర్రు. అందరు బుద్ధితో ఇంప్రెస్ చేస్తే ఈమె మొత్తం బుద్ధుతో ఇంప్రెస్ చేసేసింది. మొత్తం ఇక ఫుల్ ఖుషి చేస్తున్నారు మీరైతే. తెలియదు కానీ బట్ ఎనీవేస్, మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, అది మీకు రాసి పెట్టుండే కావచ్చు. సో మీకు ఆ జాబ్ వచ్చింది. సో నెక్స్ట్ అక్కడ నుంచి ఏంటి, ప్రకాష్ రాజ్ గారి కంపెనీలో ఏం చేసేవారు? తర్వాత టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ లైజోనింగ్ విత్ గవర్నమెంట్ బాడీస్, ఐఏఎస్, ఐపీఎస్, గ్రామ పంచాయతీ ఆఫీసర్స్. ఆయన ఒక కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్నారు, ఒక విలేజ్ ని. సో ఆ విలేజ్ కి సంబంధించిన ఆపరేషన్స్ అన్ని నేను చూసుకునేదాన్ని, లైక్ మెడికల్ క్యాంపింగ్ కానివ్వండి, ఎవ్రీ మంత్ లేడీ చెకప్ అనేది ఉంటుంది. అండ్ దెన్ అక్కడ హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళ ప్రాబ్లం. యాక్చువల్లీ ఆయన అసలు పబ్లిసిటీయే చేయలేదు, హానెస్ట్లీ చెప్పాలంటే. పాపం అంత చేసి కూడా ఊరిని ఎంత బాగా డెవలప్ చేశారంటే, ఇంక్లూడింగ్ వాటర్ ట్యాంక్స్ అండ్ టాయిలెట్స్, ఎవ్రీథింగ్. ఆ ఊరికి ఏదైతే అవసరమో
సార్ చేశారు. నేను ఇప్పటికీ సార్ అనే అంటాను ఆయన, ఎందుకంటే ఈజ్ మై గురు. అంటే యాక్టింగ్ కూడా నేర్పించేవారా? యాక్టింగ్ అంటే అసలు ఆయనకు తెలియదు నేను ఇందులో ఉన్నానని, ఇప్పటికి తెలియదు ఆయనకి. నాకు చెప్పాలి అనే దానికంటే ఆయనతో ఒక్క సీన్ అట్లీస్ట్ ఒక పక్కన ఏదో చిన్న సీన్ వచ్చినా, సార్ నేను మీ దగ్గర అప్పుడు వర్క్ చేశాను కదా, నేను ఇలా ఉన్నాను అని అప్పుడు ఎదురుబడి చెప్పుకోవాలి అనే ఒక చిన్న కోరిక ఉంది. వెళ్ళి కలవాలి చెప్పుకోవాలి అంటే కలుస్తారు, కలవకపోవడానికి ఏం లేదు. బట్ దీనికన్నా డైరెక్ట్గా చూసి సార్ నేను ఇలా చేశానండి అని చెప్తే ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అని ఒక చిన్న ఆశ ఉంది. హోప్ దేవుడు కరుణిస్తే మా సార్తో ఒక థింగ్ చేస్తే. బట్ యాక్చువల్లీ మహర్షి సినిమాలో నాకు ఒక చిన్న క్యారెక్టర్ వచ్చింది ఆయన బేస్లో. బట్ ఆ రోజు నాకు వేరే షూట్ ఉండడం వల్ల ఆయన ఇచ్చిన అంటే ఆయనతో చేసిన జర్నీలో చాలా బాగుండింది. అంటే లైక్ తన యాక్టింగ్ స్క్రీన్ మీద కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా ఎప్పుడు తను చదువుకోవడము, దానికి సంబంధించినవన్నీ చూసుకోవడం. అండ్ హీఈస్ అ వెరీ ఫుడ్ లవర్. అందరినీ సమానంగా చూసే తత్వం ఆయనకు ఉందండి. అంటే ఆయనతో కలిసి భోజనం చేస్తాం మేమందరం. ఐఎమ్ ఎంప్లాయ్, ఆయన పక్కన కూర్చుని చేసే అంత ఇది లేదు. అండ్ ఒక చిన్న ఫన్నీయెస్ట్ సీన్ ఏంటి అంటే, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉండింది ఆ రోజు. ఆ రోజు ఈవినింగ్ 5:30, 6 అవుతుంది. స్నాక్స్ అవన్నీ రెడీ చేసాము. రెడీ చేశాక మినిట్స్ ఆఫ్ మీటింగ్ అది రాసుకోవడానికి వెళ్ళినప్పుడు నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు వాళ్ళకి. సో ప్రకాష్ రాజ్ నేనే ఈవిడ పియ్యేనండి అని చెప్పి అందరి ముందర అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి నన్ను, సార్ అదేంటి సార్ మీరు చేసుకోవట్లేదు కదా అనుపమ, మీరు చేసుకోవట్లేదు కదా నేనే ఆయన పియ్యేనండి అని చెప్పి. అంటే యాంకర్ ఝాన్సీ గారు, అప్పుడే నేను చూసాను యాంకర్ ఝాన్సీ గారు ని డైరెక్ట్గా. సో కొంతమంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన చెప్పడం ఈజ్ లైక్ అక్కడే అర్థమవుతుంది అంటే వెరీ డౌన్ టు ఎర్త్ ఆర్ కర్టసీ పర్సన్ అని చెప్పి. సో అది అలా జరిగింది. అండ్ దెన్ సిసిసిలో చేశాను జగపతి బాబు గారి దాంట్లో. థింగ్ ఏంటంటే అప్పటికే నాకు ఈ మలేరియా పట్టేసింది, సినిమా మలేరియా పట్టేసింది. ఎక్కడ స్టార్ట్ అయింది అది నాకు చెప్పలేదు. ఆ దోమ మీకు ఎక్కడ కరిచింది? ఆ దోమ అక్కడే ప్రకాష్ రాజ్ సార్ దగ్గర వర్క్ చేసేటప్పుడే వచ్చి, అంటే అక్కడికి ఆయనను కలవడానికి వచ్చి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. ఐదర్ డైరెక్టర్స్ కానీ డైరెక్టర్స్ హూ ఆర్ రిలేటెడ్ టు మూవీ. సో జిఎస్ రాజు గారు అని చెప్పేసి సినిమాటోగ్రఫర్ ఉన్నారు. సో ఆయన అన్నారు, మీ వాయిస్ బాగుంది అనుపమ, వై కాంట్ యూ ట్రై ఇన్ డబ్బింగ్, ఎందుకు చెప్పారు మీరు? ఎస్, ఐ మీన్ ఫస్ట్ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్. సో నాకు అప్పటి వరకు తెలియదు డబ్బింగ్ అనేది సినిమాలో ఉంటుంది అంటే. నేను అప్పటి వరకు అనుకున్నది ఏంటి అంటే వాళ్ళు చెప్పుకునే వాళ్ళేమో అలా ఉండేది. కానీ నాకు సినిమా రిలేటెడ్ వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నాకు తెలియదు. ఐఎమ్ జీరో